మనల్ని నాశనం చేస్తాం అనేటటువంటి ఒక సంకేతం అనమాట. అదే అదే అంటున్నాను. అంటే వీళ్ళని భయపెట్టడమే కదా ఇప్పుడు శ్రీహరి లాంటి వాళ్ళని. అలాగని చెప్పి వెళ్ళే వెనక్కి దగ్గర కదా వెళ్ళాం జగన్ దగ్గర మానేసి వాస్తవంగా ఏంటంటే జగన్ ని వదిలేసి వెళ్లే వాళ్ళని ఇప్పటికే తెచ్చారు వెనక్కి. అంటే అది రాజకీయ నాయకులకి నిర్లిప్తంగా ఉండేటటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చారు వీళ్ళ కేసులు పెట్టడం ద్వారా. వాళ్ళు ఇప్పుడు జగన్ పట్ల మరింత ఆరాధ్యులుగా తయారైపోయారు. అది అవును అదే అంటున్నాను. అనవసరంగా వాళ్ళని హైలైట్ చేయడం. జగన్ కి బాగా శక్తినిస్తున్నారు వీళ్ళు, శక్తినిస్తున్నారు, ప్రాణాన్ని పెట్టే వ్యక్తులు తయారు చేసిస్తున్నారు జగన్. అంటే ఇప్పుడు రాటు తేలి ఇంకా జగన్ కోసం ఏదైనా చేస్తా అనే పరిస్థితికి ఇప్పుడు చెవిరెడ్డి ఉన్నాడు, లేకపోతే ఆయన పేరేంటి నెల్లూరు ఆయన గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, పిన్నెల్లు ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటి ఇప్పుడు ఇక వాస్తవంగా కాస్త నిర్లిప్తంగా ఉన్నారు మొన్న ఎన్నికల సందర్భంలో జగన్ తీసుకున్న నిర్ణయాలతో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కసిగా పనిచేస్తున్నారు. అది రైట్. చూద్దాం. మొత్తానికి ఇటువంటి అరెస్టులు అయితే న్యాయస్థానాలు కూడా తప్పుపడుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం చెబుతుంది ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ పేరుతో అరెస్టులు చేయొద్దు అనేది. అయినా సరే పోలీసులు మాట వినట్లేదు అనేది. ఇది ఎంతవరకు తీసుకెళ్తారు భవిష్యత్తులో? దీనివల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందా కూటమి?